ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి వారాహి గుప్త నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి? వారాహి గుప్త నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇలాంటి విషయాలను మనం ముందుగా అప్లోడ్ చేసినటువంటి వీడియోలలో తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో వారాహి దీక్ష సమయంలో పాటించాల్సినటువంటి నియమాలు, దీపారాధన గురించి, అమ్మవారికి ఉపవాసం ఏ విధంగా చేయాలి, ఏ మంత్రంతో పూజించాలి, నైవేద్యం, అదేవిధంగా ఏ ఏ సమయాల్లో పూజ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. హిందూ పురాణాలలో వారాహిదేవి శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతారం అండి. అంటే స్త్రీ స్వరూపం అన్నమాట. ఈమె సప్తమాతృకులలో 5వ వారు. భక్తుల రక్షణకు, దుష్ట శక్తుల నాశనానికి మరియు సకల విజయాలకు కూడా వారాహి తల్లిని ఆరాధిస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో, అంటే వీటిని మనం గుప్త నవరాత్రులు అని అంటారండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఆషాఢ నవరాత్రుల్లో ఆ తల్లి అనుగ్రహం కోసం మనం పూజించుకోవాలండి. భూదేవికి మరో రూపమే వరాహస్వామి యొక్క స్త్రీ రూపం అని చెప్పుకున్నాం కదండి. లలితాదేవి యొక్క దండిని రూపమే వారాహిమాత అన్నమాట. ఈమె ముఖ్యంగా అన్యాయాన్ని ఎదిరించి శిక్షించే దేవత, రక్షణ కలిగించే దేవత. ముఖ్యంగా ఈమెను ప్రార్థిస్తే అవమానాలు అనేది కలగనీయదండి. శత్రు సంహారం, ఇంకా రైతు క్షేమం కోసం చేసే పూజల కోసం ఈమె వెంటనే అనుగ్రహిస్తుంది. పాడి పంటలు, నీటిని కూడా వారాహి తల్లి అనుగ్రహిస్తుందండి. ఈ తల్లి మంత్రం సిద్ధిస్తే మనకు జరగబోయేది స్వప్నంలో ముందుగానే కూడా సూచిస్తుంది. ఇంతటి విశిష్టమైనటువంటి ఆషాఢ వారాహి గుప్త నవరాత్రులు మనకి 2026 సంవత్సరం జూలై నెలలో 15వ తేదీ నుండి ప్రారంభమై 23వ తేదీ నవమి తిథితో ముగుస్తాయండి. ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారిని వారాహి దీక్ష తీసుకొని నియమనిష్టలు, భక్తి శ్రద్ధలతో అమ్మని ఆరాధిస్తే అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు చాలా శీఘ్రంగా, విశేషంగా మనకి లభిస్తాయండి. వారాహి గుప్త నవరాత్రుల్లో అమ్మవారి యొక్క 9 రూపాలు, 9 అలంకరణల గురించి పూర్తి వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. వారాహిదేవి దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో, నిష్ఠతో, క్రమశిక్షణతో ఆచరించుకోవాలి అండి. సాధారణంగా ఈ దీక్షను ఆషాఢ మాసంలో వచ్చే వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా స్త్రీ పురుషులు, పిల్లలు, పెద్దవారు అందరూ కూడా స్వీకరించవచ్చు. ఈ దీక్షా సమయంలో పాటించవలసినటువంటి ముఖ్యమైన నియమాలండి. దీక్షా సమయంలో ముందుగా ఉపవాసం గురించి తెలుసుకుందామండి. ఈ దీక్షా సమయంలో కొంతమంది ఒక పూట భోజనం మాత్రమే చేస్తారండి, మరియు నక్తం కూడా చేస్తారు. అంటే నక్తం అంటే కేవలం రాత్రి సమయంలో మాత్రమే భోజనం తీసుకుంటారు. ఈ ఉపవాసాన్ని కఠినతరంగా పాటించలేమనుకున్న వాళ్ళు పండ్లు లేదా పాలు కూడా తీసుకోవచ్చండి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారైతే ఏదైనా మితంగా సాత్విక ఆహారం తీసుకుంటూ ఈ దీక్షా సమయాన్ని కొనసాగించవచ్చు. తర్వాత మద్యపాన నిషేధం. ఈ దీక్ష సమయంలో మద్యం, ధూమపానం వంటి అలవాట్లకైతే పూర్తి దూరంగా ఉండాలి. దీక్షా కాలంలో శారీరకంగా మరియు మానసిక బ్రహ్మచర్యాన్ని అయితే ఖచ్చితంగా పాటించాలండి. నేల మీద పడుకోవాలి. మంచాలు, పరుపులు కాకుండా నేల మీద చాప వేసుకొని పడుకోవాలండి. వీలైనంత వరకు కూడా కాళ్లకు చెప్పులు లేకుండా నడవాలి. ఇంకా ఇతరులపై కోపడటం, అబద్ధాలు చెప్పడం, చాడీలు లేదా చెడుగా మాట్లాడడం వంటివి చేయకూడదు. ఒక్క మాటలు చెప్పాలంటే వాక్ శుద్ధి కలిగి ఉండాలి. వారాహి అమ్మవారికి పూజ చేసుకోవాలంటే ఒక నిర్దిష్టమైనటువంటి సమయాల్లో మాత్రమే పూజించుకోవాలండి. అమ్మవారికి ఏ ఏ సమయాల్లో పూజ చేసుకోవాలి అంటే ఉదయం 6 గంటల నుండి 8 గంటల లోపు పూజ చేసుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ రాత్రి 8 గంటల నుండి 10 గంటల లోపు అమ్మవారిని ఆరాధించుకోవాలి. దీపారాధన. పూజ గదిలో అవకాశం ఉన్న వాళ్ళు అఖండ దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. అఖండ దీపం మనము మొదటి రోజు అమ్మవారికి కలశ స్థాపన చేసి దీపం వెలిగిస్తే ఆ 9 రోజులు కూడా నవరాత్రి అయిపోయేంత వరకు ఈ దీపం ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోగలం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ అఖండ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి అండి. అఖండ దీపం పెట్టుకోవడానికి కుదరని వాళ్ళు ఉదయం, సాయంత్రం పూజా సమయాల్లో దీపాలను వెలిగించుకోవాలి. మంత్రం. వారాహిదేవి నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా వారాహి మూల మంత్రాన్ని 11 మాలలు జపించుకోవాలండి. ఇక్కడే ముఖ్యమైన విషయం ఏంటంటే మూల మంత్రం వచ్చేసి గురూపదేశం ఉన్న వాళ్ళు మాత్రమే జపించాలండి. ఎటువంటి గురూపదేశ మంత్రం లేనివారు వారాహిదేవి యొక్క అష్టకం, అష్టోత్తర శతనామావళి, వారాహి ద్వాదశ నామావళిని పఠించాలి. అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వులు ఎర్రటి మందారాలు, ఎర్రటి గులాబీలతో అమ్మవారిని పూజించాలండి. వారాహి తల్లికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఉడకబెట్టినటువంటి చిలగడ దుంపలు, ఉడకబెట్టినటువంటి వేరుశెనగ కాయలు, మినపగారెలు, చింతపండు పులిహోర లేదా నిమ్మకాయ పులిహోర, దానిమ్మ పండ్లు, బెల్లం పానకం, పనస తొనలు, ఇవంటే అమ్మవారికి చాలా ఇష్టమండి.
వీటిని వారాహి తల్లికి నివేదన చేయాలి. తరచుగా అనారోగ్యంతో బాధపడే వాళ్ళు వారాహి తల్లిని అష్టోత్తరంతో అర్చన చేస్తే చాలా మంచిదండి. ఈమె ఆయుష్ని వృద్ధి చేస్తుంది, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది. వారాహిమాత రథంలో ఎప్పుడూ కూడా ధన్వంతరి ఉంటాడు. వారాహిమాత ఆయుధం నాగలి, చేతిలో రోకలి కూడా పట్టుకుంటుందండి. అదేవిధంగా దండనాయకిగా కొరడా కూడా పట్టుకుంటుంది. ఆమె కిరాత వారాహి, అంటే దౌర్జన్యం అరికడుతుంది. ఆమె స్వప్న వారాహి, అంటే భవిష్యత్తును హెచ్చరిస్తుంది. ఆమె లఘు వారాహి, ప్రమాదాన్ని తిప్పికొడుతుంది. ఆమె అశ్వరూఢ ఉపాధిని కూడా ఇస్తుందండి. ఈ విధంగా వారాహి తల్లి 11 రూపాల్లో ఉంటూ ఆమె పాదాల కింద 10,000 రకాల ప్రేతశక్తులను అణిచిపెట్టి ఉంటుంది. వారాహి ఉపాసకులకి నాలుకపైన సరస్వతి రూపంలో ఉంటుంది. ఈమె భూదేవి లక్ష్మీ స్వరూపం. సహనానికి రూపంగా చెప్పుకునే భూదేవి కూడా ఆగ్రహిస్తే భూకంపం వస్తుంది, ప్రళయాన్ని సృష్టిస్తుంది, పాపభారాన్ని తగ్గిస్తుంది. వారాహిక పాడి పంటలు ఇస్తూ రైతులకు అండగా ఉండే చల్లని తల్లి. అక్కదేవతల రూపంలో మన పూర్వీకులు వారాహిని పూజించిన వారే, తొలి పంట సమర్పించిన వారే. కొత్తగా వారాహి పూజ అన్నది ఇప్పుడు మొదలు కాలేదండి, మన పూర్వం నుంచి కూడా ఉంది. నిజాయితీగా పూజలు చేసేవారికి ఆమె చల్లని తల్లి అండి, క్షుద్ర దేవత అయితే కాదు. దుష్టుల పాలిట భయంకరమైనటువంటిదిగా కనిపిస్తుంది అంతే. 2026 సంవత్సరం ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి వారాహి గుప్త నవరాత్రుల యొక్క దీక్ష నియమాల గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ఓం శ్రీ వారాహి దేవ్యై నమః.